ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐదవ రోజు నిమజ్జన యాత్రలో సిఐ గారు వచ్చి కాళ్ళతో తనడము చాలా సిగ్గుచేటు. ఏదో మన వాళ్ళకి మీరు వెళ్ళండి అని చెప్పేస్తే మా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ ఆయన మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని హిందువులపైన అరాచకం చేయడము ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే చట్టం అనేది అందరికి సమానమైనప్పుడు పోలీసు గారు కూడా చట్టం సమానమే అవుతుంది. ఆయన పైన కూడా శిక్షలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము సుమోటోగా చేసుకొని ఆయనని పైన సస్పెండ్ చేయాలని, పోలీసుని సస్పెండ్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. డిఎస్పీ గారికి మెమోరాండం కూడా ఇచ్చాము. 31 తారీఖు నిమజ్జనం రోజున సిఐ గారు పిల్లలు ర్యాలీగా వెళ్తుంటే వాళ్ళు ఆట పాటలతో, భక్తి పాటలతోనో, ఇంకో పాటలతోనో వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు దేవుని కూర్చోబెట్టడం కదనేసి ర్యాలీగా వెళ్తుంటే ఈయన వెళ్ళేసి లాఠీ చార్జ్ చేయడం, బూటుకాలతో తన్నడం. అది ఒక చోటే కాదండి, శివ సర్కిల్లో వైఎస్ఆర్ సర్కిల్లో జరిగింది, శ్రీనివాస్ ట్యాక్స్ దగ్గర జరిగింది, గంజల పరశుల దర్గా ఉంది కమిటీ రోడ్, అక్కడ కూడా జరిగింది. మనకు వెలుగులోకి వచ్చిన రెండు విషయాలు. ఒకటి వైఎస్ఆర్ సర్కిల్, రెండు రామస్వామి దేవాలయం దగ్గర. కాబట్టి దీని విషయం పైన పదుల సంఖ్యలో వద్దాం అనుకున్నాం. పదుల సంఖ్య కాస్త వందల సంఖ్యగా మారింది, వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారింది. ఈరోజు హిందువుల ఐక్యత బలం ఏంటో పిల్లలు నిరూపించుకున్నారు ఈరోజు. కాబట్టి ఈరోజు మేము ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డిఎస్పీ మేడం ఆఫీస్ వరకు మేము వచ్చి మేడంకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేడం కూడా సానుకూలంగా మాకు స్పందించి తగిన న్యాయం చేస్తామని మాకు మేడం చెప్పడంతో మాకు కొద్దిగా చాలా సంతోషంగా, భరోసా కల్పించారు. ఒకవేళ ఇది కూడా ఇక్కడ కాలేదనుకో మరి మేము ఎస్పీ దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని హిందూ సంఘాల తరపు నుంచి నేను హిందూ సభ్యుడిగా నేను మీకు చెప్తున్నాను. జై శ్రీరామ్.